హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈరోజు నాంపల్లి ఎగ్జిబిషన్కి వచ్చాము. అదే అండి నుమాయిష్ 84th ఆల్ ఇండియన్ ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్. ఇది జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15th వరకు అయితే ఉంటుంది. మనమైతే కొంచెం లేట్గానే వెళ్ళాము. మరి ఎర్లీగా 1-2 తారీఖుల్లో కాకుండా కొంచెం 15th దాటిన తర్వాత వెళ్ళాము. అయినా కూడా ఇంకా చాలా రోజులు ఉంది. ఏమేం ఉన్నాయి అవన్నీ కూడా మనం చూద్దాము. ఇంకా ఇక్కడ టికెట్ కౌంటర్ అండి. ఈచ్ పర్సన్కి 50 రూపీస్. డైరెక్ట్గా కౌంటర్ దగ్గర తీసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇక్కడ స్కానర్లు కనిపిస్తున్నాయి కదా, వాటికి స్కాన్ చేసి కూడా మనం ఆన్లైన్లో పే చేసుకోవచ్చు. 5 టికెట్స్ అలా తీసుకున్నాం. మేము 5 మెంబర్స్ వెళ్ళాం కాబట్టి 5 టికెట్స్ తీసుకున్నాము. ఇంకా ఇక్కడ లోపలికి వచ్చేసరికి డ్వాక్రా సంఘాలు ఉంటాయి కదా, పొదుపు సంఘాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లలో ఉంటాయి కదా, ఆ రెండు అంటే ఆ సంస్థల వాళ్ళు తయారు చేసిన హ్యాండ్మేడ్ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, అవి అయితే సేల్లో పెట్టారు. చాలా రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయండి. చాలా రకాల బట్టలు ఉన్నాయి. ప్రతి ఒక్క ఐటెం ఉంది. ఇది ఉంది ఇది లేదు అన్నట్లుగా కాకుండా చాలా రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి. కొంచెం రీజనబుల్గా ఉన్నాయి, కొన్ని అయితే హెవీగా ఉన్నాయి. ఫిక్స్డ్ ప్రైస్ పెట్టినవైతే అంతే ఉన్నాయి. కొంచెం నార్మల్గా ప్రైస్ చెప్తారు కదా ఐటమ్స్కి, వాటిని అయితే మనం బార్గింగ్ చేసుకోవచ్చు. మేము వెళ్ళిన టైం అయితే 4:35 అలా అయింది. మళ్ళీ ఎగ్జిబిషన్ అంతా కంప్లీట్ అయ్యి రిటర్న్ అయ్యేసరికి అయితే 8 అలా అయింది. చూడటానికైతే చాలా ఉన్నాయి, పర్చేస్ చేసుకోవడానికి కూడా చాలా ఉన్నాయి. మనం కొంచెం ఎక్కువ టైం ఇచ్చి కొంచెం టైం స్పెండ్ చేయగలిగితే బాగుంటుంది. ఎక్కువ ఐటమ్స్ అయితే ఉన్నాయి. మనం చూడొచ్చు, డ్రైవ్ చేయొచ్చు. కొన్ని రైడ్స్ ఉన్నాయి, ఆ రైడ్స్ కూడా. అయితే 3 లోపు అయితే మనం వెహికల్ తీసుకొని లోపలికి వెళ్ళొచ్చు. అప్పటికి స్టాల్స్ కొన్ని ఓపెన్ ఉంటాయి. రైడ్స్ అయితే ఏం ఓపెన్ ఉండవు. అప్పటికి ఇంతమంది జనాలు కూడా ఉండరు. చాలా తక్కువ జనాలు ఉంటారు. ఎందుకు అంటే మేము లాస్ట్ టైం వెళ్ళాము. లాస్ట్ టైం కాకుండా అంతకుముందు టైము 2 years బ్యాక్ వెళ్ళాము. అప్పుడు ఏంటంటే జస్ట్ మనం బైక్ కానీ కార్ కానీ మన వెహికల్ ఏదైతే ఉందో వెహికల్తో పాటుగా మనం టికెట్ తీసుకొని వెళ్ళొచ్చు. వెళ్ళినప్పుడు ఎక్కువ జనాలు ఉంటారు కాబట్టి లోపలంతా మనం నడవలేము అనుకుంటే బైక్ ద్వారా కానీ కార్లో కానీ వెళ్ళి అంతా చూడొచ్చు. అయితే అది 3-3:30 వరకు మాత్రమే ఉంటుంది. ఇంకా జనాలు అయితే అంటే మామూలుగా పబ్లిక్ అయితే 4 నుంచి స్టార్ట్ అవుతారనమాట. 4 నుంచి నైట్ 11 వరకు స్టార్ట్ అవుతారు. అయితే పార్కింగ్ కూడా ఉంది. పార్కింగ్ కొంచెం పక్కకి అంటే ఎగ్జిబిషన్ నుంచి కొంచెం ముందుకు వెళ్తే లెఫ్ట్ సైడ్ సిగ్నల్ ఉంటుంది కదా, సిగ్నల్ దగ్గర లెఫ్ట్ సైడ్ తీసుకుంటే అక్కడ ఒక కాలేజ్ ఉంటుంది, గవర్నమెంట్ కాలేజ్. అందులో పార్కింగ్ ఇచ్చారు. 2 వీలర్కి 60 రూపీస్, 4 వీలర్కి అయితే 100 అట్లా సంథింగ్ ప్రైస్ అయితే ఉంది. 2 వీలర్కి అయితే 60 రూపీస్ అలా ఉంది. మేము 2 వీలర్స్లో వెళ్ళాము. పార్కింగ్ కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పేసి అలా అయితే వెళ్ళాము. చూడండి ఎన్ని రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయో. ఫుడ్ కానివ్వండి, మామూలుగా డ్రింక్ స్టాల్స్ కానివ్వండి, టీ, పిస్తా హౌస్ స్టాల్స్ ఇలా చాలా ఉన్నాయి. అయితే పిస్తా హౌస్లో కూడా 4-5 రకాల పిస్తా హౌస్లు ఉన్నాయి. కొన్ని ఒరిజినల్ ఉన్నాయి, కొన్ని డూప్లికేట్ ఉన్నాయి. అవి కూడా మీరు కొంచెం గమనించుకోండి. చూడండి ఇక్కడ అమెరికన్ స్టాండర్డ్ స్టాల్స్ అని ఉన్నాయి. అక్రిలిక్ ఐటమ్స్, మామూలుగా సెరామిక్ ఐటమ్స్, కప్స్ ఇలా చాలా అయితే ఉన్నాయన్నమాట. కార్పెట్స్, మామూలుగా కార్పెట్స్ మనకి బయట కనిపిస్తూ ఉంటాయి కదా, అలా బయట పెద్ద పెద్ద స్టాల్స్లలో షాప్స్లలో కనిపించే కార్పెట్స్, చాలా రకాల కార్పెట్స్ అయితే ఉన్నాయండి. చాలా డిజైన్స్ ఉన్నాయి. ఆ సైజెస్ కూడా డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి. ఇంకా మధ్య మధ్యలో ఫుడ్ స్టాల్స్ అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. చాలా రకాల ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. ఇంకా మనం కూడా ఫుడ్ క్యారీ చేసుకొని వెళ్ళొచ్చు. ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే స్నాక్స్ ఏమైనా తీసుకొని వెళ్ళొచ్చు. అబ్జెక్షన్స్ అయితే ఏం లేవు. వాటర్ బాటిల్, ఫుడ్స్, ఫ్రూట్స్ ఇలా ఏదైనా మనం కూడా క్యారీ చేయొచ్చు. లేదు అక్కడే పర్చేస్ చేసుకుంటాం అనుకున్నా చేసుకోవచ్చు. ఇంకా ఇవి అలో లేదు అన్నట్లుగా అయితే ఏం లేదనమాట. అన్నీ అలో ఉన్నాయి. సెక్యూరిటీ కూడా చాలా ఉంది. అయినా కూడా ప్రతిసారి అనౌన్స్మెంట్స్ అయితే వస్తూ ఉన్నాయి. మన వస్తువులు, మన పిల్లలు, మన రెస్పాన్సిబిలిటీ అని చెప్పేసి, దొంగలు ఉంటారు అని చెప్పేసి. నిజంగానే అదైతే మన రెస్పాన్సిబిలిటీ. ఎంత సెక్యూరిటీ ఉన్నా మన జాగ్రత్తలో మనమైతే ఉండాలి. ఇంకా మనం స్టార్టింగ్ వచ్చే వే ఉంటుంది కదా, వే దగ్గరే పోలీస్ వాళ్ళు చెప్తూ ఉన్నారు ఎటు సైడ్ వెళ్ళాలి, పార్కింగ్ ఎక్కడ ఉంది అనేది వాళ్ళు కూడా మనల్ని సజెస్ట్ చేస్తూ ఉన్నారు. మైక్స్లలో కూడా చెప్తూ ఉన్నారనమాట. ఎక్కడ ఉంది, ఏ పిల్లర్ నెంబర్ దగ్గర ఉంది అని చెప్పేసి సజెస్ట్ చేస్తూ ఉన్నారు. మనం అవన్నీ గమనించుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి డ్రెస్సులు అయితే ఎంత బాగున్నాయో. 250 నుంచి కూడా స్టార్టింగ్ ఉన్నాయి. చిన్న పిల్లల డ్రెస్సులు అయితే చాలా ఉన్నాయి. ఇంకా హ్యాండ్ బ్యాగ్స్, హ్యాండ్మేడ్ హ్యాండ్ బ్యాగ్స్ ఉంటాయి కదా, అవి జైపూర్ హ్యాండ్ బ్యాగ్స్ ఇలా డిఫరెంట్గా చాలా ఉన్నాయండి. అవన్నీ కూడా చూడండి. వీటితో మాత్రమే కాకుండా
ఆ పిల్లలకి ఎగ్జిబిషన్ అనగానే వెంటనే గుర్తొచ్చేది ఒకటి ఫుడ్, ఇంకొకటి రైడ్స్ కదా! ఆ రైడ్స్ కూడా ఉన్నాయి. కాకపోతే రైడ్స్ కొంచెం లైట్స్ స్టార్ట్ అయిన తర్వాత అవి స్టార్ట్ అవుతున్నాయన్నమాట. ఈలోపు అయితే ఇవన్నీ మేము చూసాము. ఇవన్నీ కూడా మీరు కూడా చూడండి. ఆ తర్వాత ఎండింగ్‌లో అంటే లైట్స్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో 6:30 ఆ టైంకి లైటింగ్ వచ్చిన టైంకి ఎగ్జిబిషన్ కౌంటర్స్ ఉంటాయి కదా! రైడింగ్ కౌంటర్స్ అవైతే స్టార్ట్ అయ్యాయి. అప్పుడు నేను అవి కూడా చూపించాను. అవి కూడా వీడియో తీశాను. అవి కూడా చూపిస్తాను. వీడియో ఎండ్‌లో అవి కూడా కనిపిస్తాయి. వచ్చిన టైము వెళ్ళే టైంకి ఆల్రెడీ చీకటయిపోయింది. మధ్య మధ్యలో బెలూన్స్ ఉన్నాయి కదా! అవి కూడా ప్రమోషనల్ అంటే కొన్ని బ్రాండ్స్ వాళ్ళుంటారు కదా! అలా ప్రమోషనల్ ఐటెమ్స్ అయితే అంటే ప్రమోషనల్ బెలూన్స్ ఉంటాయి కదా! వాళ్ళ బ్రాండు దాని గురించయితే చాలా ఉన్నాయి. ఇంకా వేరే వేరే స్టేట్స్ నుంచి కూడా ప్రొడక్ట్స్ తీసుకొచ్చి ఇక్కడైతే సేల్ చేస్తున్నారు. ఇలా గుజరాత్ ఐటెమ్స్ ఇందాక స్టార్టింగ్‌లో డ్వాక్రా, ఆంధ్రప్రదేశ్ ఐటెమ్స్, తెలంగాణ ఐటెమ్స్, కేరళ కోకోనట్ ఆయిల్ ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా చూపిస్తాను నేను. అవన్నీ కూడా చూడండి. వీడియో మిస్ అవ్వకుండా చూడండి. ఇక్కడ చూడండి చాలా డ్వాక్రా బజార్ అని ఉంది కదా! అవి కూడా ఉన్నాయన్నమాట. ఇంకా ఖాదీ ఐటెమ్స్ ఉంటాయి కదా! చేనేత ఐటెమ్స్ వాళ్ళు చేతితో హ్యాండ్‌మేడ్ చేసిన ఐటెమ్స్ అవి కూడా స్టాల్ వేసి పెట్టారు. ఇంకా డ్రెస్సులైతే చెప్పలేమండి. చాలా రకాల డ్రెస్సులున్నాయి. చాలా తక్కువకే ఉన్నాయి. 250, 200, 100, 150 ఇలా చాలా రకాలైతే ఉన్నాయి. బట్టల స్టాల్స్ అయితే అడుగడుగునా ఉన్నాయండి. అన్నీ ఉన్నాయి. చూడండి ఇక్కడ డ్వాక్రా బజార్ అని ఉంది. స్వయం సహాయక సంఘాలుంటాయి కదా! వాళ్ళ ఉత్పత్తులనమాట. ఇవి తెలంగాణ డ్వాక్రా స్టాల్ అనమాట. ఇందులో కూడా హ్యాండ్‌మేడ్ బట్టలు, డ్రెస్ మెటీరియల్స్, శారీస్, క్లాత్స్ ఇలా డిఫరెంట్‌గా ఉన్నాయి. ఇది చూడండి ట్రైన్. ఒకవేళ వాక్ చేయలేని వాళ్ళుంటే ఇలా ట్రైన్‌లో మొత్తం అంటే ఎగ్జిబిషన్ మొత్తం ఒక చుట్టి తిప్పేసి వస్తుందనమాట. దీనికి కూడా టికెట్ పే చేయాలి. అయితే మనం ఏదైనా పర్చేస్ చేసుకోవాలంటే మాత్రం ఇది అక్కడ ఆగదు. జస్ట్ ఎగ్జిబిషన్ మొత్తం ఒక రౌండ్ వేసుకొచ్చి మళ్ళీ ఏ ప్లేస్‌లో అయితే మనల్ని పికప్ చేసుకుందో ఆ ప్లేస్‌లోనే డ్రాప్ చేస్తుందనమాట ఈ ట్రైను. ఇది లాస్ట్ టైం కూడా ఉంది. ఇప్పుడు కూడా ఉంది. అయితే మామూలుగా మనం నడుచుకుంటూ, చూసుకుంటూ వెళ్ళినంత సాటిస్ఫాక్షన్ అయితే ఉండదు. వెంటనే అయిపోతుంది. మొత్తం చూసేసిన ఫీలింగ్ అయితే ఉంటుంది. కానీ మనం ఏం కొనుక్కోవాలి అనేదైతే ఉండవు కదా! ఆగదు కాబట్టి మళ్ళీ వెళ్ళాల్సొస్తుంది. చూడండి పోచంపల్లి చేనేతలంట. చాలా ఐటెమ్స్ అయితే ఉన్నాయండి. లోపలికి వెళ్తే చాలా రకాల ఐటెమ్స్ అయితే ఉన్నాయి. చాలా రకాల బ్రాండ్స్ ఉన్నాయి. ఏటీఎం స్టాల్స్ కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ క్యాష్ అయితే రిసీవ్ చేసుకుంటారండి. ప్రతి చోట ప్రతి స్టాల్‌కి క్యూఆర్ కోడ్స్ ఉంటాయి. కానీ అక్కడ మన యూపీఐ పనిచేయదు. ఇంకా మన అంటే 5G మొబైల్ అయినా కూడా 5G డేటా మన దగ్గర ఉన్నా కూడా ఫుల్ డేటా ఉన్నా కూడా అక్కడైతే సిగ్నల్స్ ఉండవు. అదొకసారి మనం గమనించుకోవాలి. మనం ఎంత పే చేయడానికి ట్రై చేసినా కూడా ఆన్‌లైన్ అయితే పేమెంట్ అవ్వదు. మాక్సిమం క్యాష్ అయితే క్యారీ చేయండి. చూడండి ఇక్కడ 450 రూపీస్ స్టాల్స్ ఉన్నాయి. 350 రూపీస్, 600 రూపీస్ సెట్స్ ఉంటాయి కదా! అలా ఫిక్స్డ్ రేట్స్ అనమాట. రేట్స్ ఫిక్స్డ్ ఉన్న దగ్గరైతే మనం బార్గెయిన్ చేయలేం. కానీ మామూలుగా ప్రైజెస్ ఉంటాయి కదా! మామూలుగా ప్రైజెస్ పెట్టకుండా మనం అడుగుతాం కదా! అక్కడైతే బార్గెయిన్ చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ కూడా చూడండి బెడ్‌షీట్స్, పిల్లోస్ అయితే ఉన్నాయి. చాలా ఉన్నాయి. చాలా డిజైన్స్ కూడా ఉన్నాయి. పక్కన కూడా కొన్ని పిల్లోస్ డిఫరెంట్ పిల్లోస్ అలా ఉన్నాయన్నమాట. 1000 రూపీస్‌కి బెడ్‌షీట్స్, 1500కి 2 బెడ్‌షీట్స్, 500 బెడ్‌షీట్స్ ఇలా చాలా అయితే ఉన్నాయన్నమాట. చూడండి పంజాబ్ సూట్స్ అంట. ఇవి 999లో ఉన్నాయి. కొన్ని అయితే మగ్గం వర్క్ బ్లౌజులు అలా కూడా డిఫరెంట్‌గా ఉన్నాయి. ఇంకా ఇక్కడ స్నాక్స్, కరాచీ హల్వా ఉంటుంది కదా! అవి అనమాట. ఇంకా మనకు లేడీస్‌కి అందరికీ బాగా నచ్చే ఐటెమ్స్ ఉంటాయి కదా! ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్ ఇలాంటి స్టాల్స్ కూడా చాలా ఉన్నాయి. అన్‌లిమిటెడ్‌గా ఉన్నాయి. చూసుకోండి. చాలా బాగా ఉన్నాయి. ఇంకా కొన్నైతే మనం బార్గెయిన్ చేయగలిగితే చాలా తక్కువకే మనం పర్చేస్ చేసుకోవచ్చు. కొన్నైతే ఎక్కువ ఉన్నాయి కానీ అంటే మనం పర్చేస్ చేసుకోలేకపోతే ఎక్కువే ఉంటాయి. మేము ఎంట్రీ అయిన వే కాకుండా ఇక్కడ ఇంకొక వే కూడా ఉంది. ఇది కూడా గేట్ నెంబర్ 1 అనమాట. గేట్ నెంబర్ 1, గేట్ నెంబర్ 2 ఉంటాయి కదా! ఇది కూడా ఇంకొక ఎంట్రన్సే అనమాట. ఇక్కడ చూడండి ఇందాకనే నేను మీకు చూపించాను కదా! అదే మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. అంటే చాలా మంచి ఐటెమ్స్ అయితే ఉన్నాయి. ఆపోజిట్‌లోనే సేమ్ ఉంది. ఆపోజిట్‌లో ఉన్నాయి.
సేమ్ పిల్లోస్, డోర్ కర్టన్స్, బెడ్‌షీట్స్ ఇలా డిఫరెంట్ ఐటెమ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా సంక్రాంతి హాలిడేస్ వచ్చాయి కాబట్టి మేమైతే ఈ హాలిడేస్‌లో వెళ్ళాము. ఒకవేళ హాలిడేస్ అనే కాదు, సంక్రాంతి హాలిడేస్‌కి కొంచెం అందరూ పండగ హడావిడిలో ఉంటారు కాబట్టి మేము ఈలోపు వెళ్తే కొంచెం వీడియోకి కూడా బావుంటుంది. స్పేస్ ఉంటుంది. తక్కువ జనాలుంటారు అనుకున్నాము. కానీ అస్సలు కాదండి. ఫుల్ జనాలైతే ఉన్నారు. చూడండి చాక్లెట్ ఫౌంటైను. ఈ స్టాల్స్ కూడా ఒక 3, 4 స్టాల్స్ అయితే ఉన్నాయి. ఇది కూడా లాస్ట్ టైమ్ కూడా ఉంది. ఆల్మోస్ట్ అన్ని స్టాల్స్ కూడా లాస్ట్ టైం ఏ ప్లేస్‌లో పెట్టారో అదే ప్లేస్‌లో పెట్టారా అనిపించింది. ఎందుకంటే కొన్ని యాంటిక్ పీస్ ఐటెమ్స్ అయితే చూశాను. అది పోయినసారి ఎక్కడైతే ఉందో ఈసారి కూడా అక్కడే అనిపించింది. స్పైసెస్ ఐటెమ్స్, ఇంకా స్టార్టింగ్‌లో కనిపించిన బ్యాంగిల్స్ ఇలాంటి ఐటెమ్స్ ఇవన్నీ కూడా లాస్ట్ టైం ఎక్కడ చూసామో ఈసారి కూడా అదే ప్లేస్‌లో కనిపించాయి. మరి ప్రతిసారి వాళ్ళకి ఆ ప్లేస్‌లో అలవాటయ్యి ఉండొచ్చు నాకు తెలిసి. అదే ప్లేస్‌లో ఉంటే మనకు కూడా ఈజీగా ఉంటుంది కాబట్టి మళ్ళీ అదే ప్లేస్‌లో వాళ్ళు పెట్టి ఉంటారు. చూడండి హాయ్ చెప్తున్నారు వీడియోకి. పాప్‌కార్న్ స్టాల్ అనమాట. అన్ని రకాల ఫ్లేవర్స్‌తో పాప్‌కార్న్ అయితే ఉంది. మామూలుగా మనం ఇలా బయటికెళ్ళినప్పుడు కొంచెం పాప్‌కార్న్ ఎక్కువగా ఇష్టపడతాం కదా! ప్రైజెస్ అంటే ఇంకా మామూలుగా బయట కన్నా కొంచెం ఎక్కువగానే ఉంటాయి ఎగ్జిబిషన్‌లో. అయితే కొన్ని చోట్లలో అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. నేను చెప్పాను కదా! పిస్తా హౌస్ అని ఉన్నవన్నీ కూడా పిస్తా హౌస్ కాదు అని. ఇది మేము పిస్తా హౌస్ అనుకుని వెళ్ళాము. అయితే పైన ఒకటుంది. ఈ స్టాల్ నేమ్ ఇంకొకటుంది. మేము స్టాల్ నేమ్ చూసుకోకుండా పైన చూసి పిస్తా హౌస్ ఓకే అనుకుని వెళ్ళాము. మిర్చి బజ్జీ ఉంటాయి కదా! ఇవి తీసుకున్నాము. ఇవి ఈచ్ ప్లేట్ వచ్చేసి 100 రూపీస్. ప్లేట్‌కి 4. మేమైతే షాక్ అయ్యాము. ప్రైస్ ఎక్కువ ఉంటుంది అని తెలుసు కానీ 100 రూపీస్ అయితే వర్త్ కాదనిపించింది. ఎందుకంటే ఇదే ఎగ్జిబిషన్‌లో కొంచెం ముందుకెళ్ళిన తర్వాత 70 రూపీస్, 60 రూపీసే ఉన్నాయి. అయితే పిస్తా హౌస్ అనగానే కొంచెం బావుంటుంది అనుకోని వచ్చాం కానీ స్టాల్ పైన బోర్డు మాత్రం పిస్తా హౌస్ వాళ్ళది. స్టాల్ మాత్రం వేరే అనమాట. ఇంకా ఇక్కడ కూడా టీ, కాఫీ ఉన్నాయి. ఇవి కూడా వాళ్ళవే అనుకున్నాము. కానీ ఇక్కడ కాదులే అని చెప్పేసి మళ్ళీ పిస్తా హౌస్ కోసం వెతికి అక్కడ టీ స్టాల్‌లో టీ తాగి ఆ తర్వాత స్టార్ట్ అయ్యామనమాట. కొంచెం సేపు మనం మధ్యలో కొంచెం రిలాక్స్ అవుదాం అన్నట్లుగా కొంచెం పిల్లలకు కూడా బయటికి వెళ్ళిన ఫీలింగ్ ఉంటుంది అని. మామూలుగా అయితే బయట ఫుడ్ ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయను. ఎప్పుడో రేర్‌గా కానీ ఇలా రేర్‌గా బయట ఫుడ్ తీసుకున్నప్పుడే ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ అవుతాయి. చూడండి ఇక్కడ కూడా ఇలాంటి ఎయిర్ బెలూన్ పెట్టారు. తర్వాత ఈ పిస్తా హౌస్ స్టాల్స్ అయితే 2, 3 కనిపించాయి. ఆ 2, 3 కూడా ఒరిజినల్ స్టాల్స్ అనమాట. చూడండి ఇక్కడ పిస్తా హౌస్ స్టాల్స్ ఉన్నాయి కదా! ఇందులో మామూలుగా సీటింగ్ ఉంది. కొంచెం స్నాక్స్ అలాంటివన్నీ ఉన్నాయి. అయితే మనకు కావాల్సింది టీ కాబట్టి మళ్ళీ వేరే చోటుకెళ్ళాము. ఇక్కడ చాట్ ఇంకా సెపరేట్‌గా ఉన్నాయన్నమాట. ఇంకా బయటికొచ్చినప్పుడు కొన్ని మనం ఎక్స్‌పీరియన్స్ చేయాల్సిందే. ఇంక ఇక్కడ కొంచెం యాంటిక్ పీస్‌లు ఇవన్నీ చూశానని చెప్పాను కదా! ఆ స్టాల్స్ కూడా చాలా బావున్నాయండి. చాలా మంచి ఐటెమ్స్ అయితే ఉన్నాయి. మనకు కొత్తగా అనిపిస్తుంది. యాంటిక్ పీస్‌లు ఇష్టపడే వాళ్ళకైతే ఇలాంటిది కొంచెం డెకరేటివ్ ఐటెమ్స్, టీ కప్స్ ఇలాంటివి ఇష్టపడే వాళ్ళైతే చాలా ఐటెమ్స్ పర్చేస్ చేస్తారు. చాలా బాగా అనిపించింది. ఇష్టపడితే మాత్రమే సరిపోదు. ఇంట్లో పెట్టే ప్లేస్ కూడా ఉండాలి అనిపించింది. చాలా ఇందాక నేను మీకు చెప్పాను కదా! అన్నీ ఒకే ప్లేస్‌లో అంటే లాస్ట్ టైం ఏ ప్లేస్‌లో పెట్టారో ఈసారి కూడా అదే ప్లేస్‌లో పెట్టారా అనిపించింది అని. అది ఈ స్టాల్సే అండి. ఎందుకంటే నేను లాస్ట్ టైం ఇదే ఆపోజిట్ గాంధీ విగ్రహం ఉంటుంది కదా! ఆ సర్కిల్‌లోనే చూశాను. సేమ్ అదే ప్లేస్‌లో ఉంది. చూడండి ఇక్కడ సైకిల్ ఓల్డ్ టైమ్‌లో ఉండే గుర్రపు స్వారీ అప్పుడు ఉండే రిక్షాలుంటాయి కదా! అలాంటి డిజైన్‌తో ఉన్నాయన్నమాట. ఒకప్పుడున్న రిక్షాలు ఇలాంటి డిజైన్స్‌తో ఉన్నాయి. సైకిల్ రిక్షాలుంటాయి కదా! అలా ఉన్నాయన్నమాట. ఇంకా టెలిగ్రామ్స్ ఉంటాయి కదా! అవి, ఈ బర్డ్స్, కొంగలు ఇలాంటివన్నీ కూడా కొంచెం యాంటిక్‌గా ఉంటాయి కదా! ఇవన్నీ నేను లాస్ట్ టైం కూడా చూశాను. అయితే ఇప్పుడు కూడా ఉన్నాయి. వీటితో పాటు క్లాక్స్, ఫ్లవర్ వాజ్‌లు ఇంకా కొన్ని వుడెన్ ఐటెమ్స్ ఇలా చాలా డిఫరెంట్ ఐటెమ్స్ అయితే ఉన్నాయండి. ఇక్కడ 2, 3 స్టాల్స్ అయితే ఉన్నాయి చూడండి. టెలిఫోన్ ఉంటుంది కదా! ఒకప్పుడు ఇలాంటి టెలిఫోన్స్ ఉండేవి. సేమ్ ఇప్పుడు అలాంటివి పెట్టారనమాట. బావున్నాయి. మంచిగా అనిపించాయి. ప్రైస్ అయితే ఎక్కువ చెప్తున్నారు. మనం అడిగి కొంచెం తగ్గించుకొని తీసుకోవచ్చు. బావున్నాయి. ఇంకా ఇక్కడ కూడా చూడండి
ఇవి ప్లెయిన్ సైకిల్స్ అనమాట. కొన్ని అన్నీ కూడా వుడెన్ ఐటెమ్స్. వుడెన్‌లో కొన్ని ఐటెమ్స్ వచ్చాయి. అవి కూడా బావున్నాయి. ఆహ్, మామూలుగా మనం ఫోన్స్, మొబైల్స్ ఛార్జింగ్ పెట్టడానికి, ఇంకా కీస్ హ్యాంగ్ చేసుకోవడానికి ఇలాంటివన్నీ వుడెన్‌వి దొరుకుతాయి కదా! అవి కూడా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్‌లలో ఉన్నాయన్నమాట. కొంచెం మంచిగా అనిపించాయి. ఇది చూడండి. ఇది వుడెనే. అయితే ఫిష్ అనమాట. ఆ వుడెనే కానీ మామూలుగా మధ్యలో వాటికొచ్చిన గ్యాప్ డిజైన్‌కి అది ఊగుతూ ఉంది. మామూలుగా మనం చేతిలో పట్టుకొని చూపించినా కూడా అది అటు ఇటు షేక్ అవుతుంది చూడండి. అంత బాగా అనిపించింది. ఇంకా ఇది కూడా గ్రామ్‌ఫోన్ ఉంటుంది కదా! మామూలుగా సాంగ్స్ వస్తూ ఉంటాయి దీంట్లో. అలాంటిది ఇప్పుడు ఇందులో అయితే సాంగ్స్ రావు కానీ డెకరేటివ్ ఐటెమ్‌గా పెట్టుకోవచ్చు. ఫ్లవర్ వాజెస్ అయితే ఎంత పెద్దగా ఉన్నాయో, చాలా పెద్ద పెద్ద ఫ్లవర్ వాజులున్నాయి. దానికి తగ్గినట్లుగా కూడా వేరే వేరే స్టాల్స్‌లలో పెద్ద పెద్ద ప్లాస్టిక్ ఫ్లవర్ ఉంటాయి కదా! బంచెస్ లాంటివి. అలాంటి బంచెస్ చాలా పెద్ద పెద్ద బంచెస్ అయితే కనిపించాయి. నాకు బాగా అనిపించింది. మనం మూలలుంటాయి కదా ఇంట్లో, ఆ మూలల్లో ఏం పెట్టాలి అన్న ఆప్షన్ ఉంటుంది కదా! అలాంటప్పుడు ఇలాంటి పెద్ద ఫ్లవర్ వాజెస్ పెట్టి ప్లాస్టిక్ బంచెస్ ఉంటాయి కదా! అవి పెడితే చాలా బాగా కనిపిస్తుంది. లుకింగ్ అయితే చాలా బావుంటుంది. ఇంకా తెరచాప పడవలుంటాయి కదా! అవి. ఇంకా జైంట్ వీల్ లాంటి ఉయ్యాలుంటుంది కదా! అలాంటి ఉయ్యాల, టైమ్ ల్యాప్స్ ఇవన్నీ కూడా ఉన్నాయండి. చాలా బావున్నాయి చూడండి. బ్యాక్‌గ్రౌండ్‌లో ఇంకా ఎక్కువగా ఉన్నాయి. షాప్ లోపలికెళ్తే మాత్రం అన్‌లిమిటెడ్‌గా ఉన్నాయండి ఐటెమ్స్. చాలా బావున్నాయి. అన్నీ వుడెన్ ఐటెమ్స్. ఇంకా చూడండి పాల క్యాను. చిన్నప్పుడు పాలు ఇంటింటికి వచ్చి ఇలాగే పాలు పోసేవాళ్ళు. ఇలాంటి సైకిల్ మీదనే. సేమ్ అలాంటి క్యాన్‌లే ఉండేవి సైకిల్‌కి. ఇలాంటి క్యాన్‌లలోనే వచ్చి పాలు పోసి వెళ్ళేవాళ్ళు కదా! అలా చూడండి ఎంత బావుందో పాల క్యాన్‌లు. అవి కూడా దాంట్లోంచి సెపరేట్ అవుతున్నాయి. బాగా అనిపించింది. ఇలాంటివి మనం మంచి షోకేస్ ఉంటే ఇంట్లో ఇలాంటివన్నీ డెకరేట్ చేసుకోవచ్చు. చాలా బాగున్నాయి. ఈ ఫ్లవర్ వాజులు కూడా మంచి డిజైన్స్ అయితే ఉన్నాయండి. అక్కడున్న లైటింగ్స్‌కా లేదంటే నిజంగానే అనేది తెలీదు కానీ చాలా బాగా కనిపిస్తున్నాయి. ఇంకా వుడెన్ గన్స్ ఉంటాయి కదా! షో లాగా ఇంట్లో పెట్టుకోవడానికి. అలాంటి గన్స్ కూడా ఉన్నాయి. చాలా బాగున్నాయండి. చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు అన్ని రకాల సైజులలో ఈ ఫ్లవర్ వాజులైతే ఉన్నాయి. ఇంకా వుడెన్ స్టూల్స్ ఉంటాయి కదా! అవి కూడా ఉన్నాయి. చూడండి. ఇవి ఇందాక మనం చూసాం కదా! కొంగలు. అవి చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఉన్నాయి. ఇంకా ఇక్కడ లైటింగ్స్ అంతా సెట్ చేసి పెట్టారండి. గాంధీ విగ్రహం ఉంది కదా! ఆ విగ్రహం దగ్గర చుట్టూ గ్రీనరీ పార్కు ఎలా ఉంటుందో అలా గ్రీనరీ పెట్టారు. చిన్న చిన్న మొక్కలు, బంతి చెట్లు, ఫ్లవర్స్ ఉంటాయి కదా! అలా ఫ్లవర్స్ వచ్చే మొక్కలన్నీ పెట్టేసి దాని చుట్టూ అలా వేశారనమాట. ఇక్కడ చూడండి 599 కేజీ ఉన్నది 300 చేంజ్‌కో ఎంతో ఉందండి. అదిగోండి 379 రూపీస్ కేజీ. మైక్రోవేవ్ సేఫ్ అంట ప్రతి ఒక్కటి కూడా. అయితే ఇవి సెరామిక్ ఐటెమ్స్. కొంచెం వెయిటే ఉంటాయి సెరామిక్ ఐటెమ్స్. కొంచెం రీజనబులే అనిపించింది. ఇంకా కప్స్ సెట్స్ ఉంటాయి కదా! అవి 100 రూపీస్‌లో సెట్ అయితే ఉంది. చూడండి ఇక్కడ పిస్తా హౌస్‌లో జాఫ్రాన్ టీ ఉంటుంది కదా! అది ఇక్కడ అవైలబుల్‌గా ఉంటుంది. ఈ గాంధీ విగ్రహం ఉంది కదా! ఈ స్టాచ్యూ వెనుక సైడ్‌కే ఉందనమాట. ఇంకా ఇక్కడ కూడా ఈ స్టాల్ కూడా మేము లాస్ట్ టైమ్ చూసాము. దీని పక్కనే మామూలుగా వుడెన్ మీద పెయింట్స్ ఏసి ఇస్తూ ఉంటారు. ఇవి కూడా దాని పక్కనే లాస్ట్ టైమ్ ఎలా ఉన్నాయో సేమ్ అలాగే కనిపించాయి. మామూలుగా కీ చైన్ మీద నేమ్స్ రాస్తూ ఉంటారు. ఇలాంటి వుడెన్ మీద మనకి ఏ నేమ్ కావాలంటే అది రాసిస్తూ ఉంటారు. ఒక్కొక్కటి ఇంకా ఒక్కొక్క ప్రైజ్ అయితే ఉందనమాట. బావుంటుంది. ఈ ఆర్ట్ కూడా చాలా బావుంటుంది. మనం కీ చైన్ మీద లెటర్స్ అతికించి ఇమ్మన్నా కూడా అలాంటి కీ చైన్స్ కూడా అతికించి ఇస్తూ ఉంటారు. ఇంకా కొన్ని స్టాల్స్‌లలో బియ్యం గింజ ఉంటుంది కదా! దాని మీద కూడా నేమ్ రాసి ఒక లిక్విడ్‌లో వేసి ఇస్తారు కదా! గ్లాస్ ఐటెమ్‌లో. అలాంటి స్టాల్స్ కూడా ఉన్నాయి. కొన్ని టాటూ స్టాల్స్ ఇవన్నీ ఉన్నాయి. కాకపోతే టాటూ అంత సేఫ్ కాదు కాబట్టి స్టాల్ నేను చూపించాలి అని కానీ, ఎంకరేజ్ చేయాలి కానీ అనిపించలేదు. అందుకే నేను అవి అంతగా ఏం కవర్ చేయలేదు. ఇంకా కొంచెం సేపు తిరిగిన తర్వాత మాకైతే టీ కావాలి అనిపించింది. టీ ప్రైస్ కూడా కొంచెం రీజనబులే అనిపించింది. నార్మల్‌గా 40 ఆ రేంజ్‌లోనే ఉన్నాయి. 40, 50 జాఫ్రాన్ టీ అయితే 50 రూపీస్ అలా ఉన్నాయన్నమాట. బయట కూడా పిస్తా హౌస్‌లో 40 రూపీస్ అలా ఉంటుంది. ఇందులో ఇంకొక 10 రూపీస్ ఎక్స్‌ట్రా ఉంది అంతే.
ఇంకా ఇక్కడ చూడండి చాలా స్టాల్స్ అయితే ఉన్నాయి. ఆపోజిట్‌లో మాకు కేరళ వాళ్ళ ఆయిల్ అయితే కనిపించింది. ఈ మస్కటి ఫుడ్డు స్టాల్స్ కూడా చాలా రకాల స్టాల్స్ అయితే ఉన్నాయి. మస్కటి అంటే ఓన్లీ ఐస్ క్రీమ్ అనుకునేదాన్ని. కానీ చాలా స్టాల్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఇక్కడ కేరళ వాళ్ళ ఆయిల్ కోకోనట్ ఆయిల్ ఉంది కదా! ఇది వాళ్ళు స్మెల్ చేయమని ఇచ్చారు. మేము అక్కడికి వెళ్తే ఒరిజినల్‌గానే అంటే కోకోనట్ ఆయిల్ ఎలా స్మెల్ వస్తుందో అలాగే ఉంది. అయితే వీళ్ళని అడిగినప్పుడు ఇది కుకింగ్‌కి యూజ్ అవుతుందా అని అడిగాను. అడిగితే హెయిర్‌కి, స్కిన్‌కి, కుకింగ్‌కి మల్టీపర్పస్‌గా యూజ్ చేసుకోవచ్చు అనుంది. అయితే తీసుకుందాము అనుకునే టైంకి ఆ లేబుల్ మీద చూస్తే కుకింగ్‌కి కాకుండా ఓన్లీ హెయిర్ అండ్ స్కిన్ బ్యూటీ ఓన్లీ అని పెట్టారు. అంటే ఏమైనా కెమికల్స్ యూజ్ చేస్తారు కదా! హెయిర్‌కి, స్కిన్‌కి మాత్రమే అయితే. అందుకోసమనే ఇంకా కొంచెం ఆలోచించాల్సొచ్చింది. ప్యూరు హెయిర్‌కి, స్కిన్ కోసం అయితే మాత్రం ఖచ్చితంగా తీసుకోవచ్చు. నా చేతిలో ఉన్న బాటిల్ వచ్చేసి రూ. 100. మామూలుగా 1 లీటర్ బాటిల్ అలా తీసుకుంటే వాళ్ళు ఇంకా కొంచెం ప్రైస్ తగ్గించి ఇస్తామన్నారు. ఇది 200 ఎంఎల్ ఆర్ 100 ఎంఎల్ అలా ఉంటుందంతే. అది రూ. 100 చెప్పారు. వాళ్ళ దగ్గర ఉన్న పెద్ద బాటిల్స్ తీసుకుంటే ఇంకా కొంచెం డిస్కౌంట్ చేసి ఇస్తా అని చెప్పారు. ఇంకా మళ్ళీ వాళ్ళు మీ హైదరాబాద్‌కొచ్చాం కాబట్టి కేరళ ప్రొడక్ట్స్ తీసుకోండి అని మరి చెప్పారు. కాకపోతే హెయిర్ అండ్ స్కిన్ కోసం అయితే యూజ్ చేయొచ్చు. ఇంకా మా వాడు చూడండి కిడ్స్‌కి కావాల్సిన చాక్లెట్స్ అవన్నీ ఉంటాయి కదా! వాటిని చూసి కొంచెం ఎక్సైట్ అవుతూ ఉన్నాడనమాట. ఇంకా బ్యాంగిల్ స్టాల్స్ కూడా చాలా రకాల బ్యాంగిల్ స్టాల్స్ ఉన్నాయి. పిల్లల బొమ్మలైతే ఇంకా చాలా ఉన్నాయండి. చెప్పలేనన్ని ఉన్నాయి. ఇంకా ఒకప్పుడు చిన్నగా ఉన్నప్పుడు పిల్లలైతే బొమ్మలు అడిగేవారు కానీ ఇంకా ఇప్పుడు బొమ్మలు తీసుకోవాలి అన్నట్లుగా అయితే వాళ్ళకేం లేదు. కొంచెం రైడ్స్ మీద ఎక్సైటెడ్‌గా ఉన్నారు. రైడ్స్ చేయాలి అని చెప్పేసి ఎక్సైట్‌మెంట్‌లో ఉన్నారు. ఏ రైడ్ చేయాలి ఏంటి అనేది. రాజస్థానీ డిజైన్‌లో ఉండే శారీస్, డ్రెస్ మెటీరియల్స్ అయితే ఇంకా చాలా ఎక్కువగా ఉన్నాయి. చూడండి ఇక్కడ కీ చైన్స్ డిజైన్స్ అయితే ఉన్నాయి. ఇంకా నేమ్ రాసి ఇవ్వడాలు ఇవి చూడండి కీ చైన్ హోల్డర్స్ ఉంటాయి కదా! మొబైల్ హోల్డర్స్, కీ చైన్ హోల్డర్స్ ఇవి కూడా ఉన్నాయి. మనం చెప్తే మన నేమ్ కూడా రాసి ఇస్తారు కొన్ని కీ చైన్స్‌కి. ఇంకా బేబీ డాల్స్ కీ చైన్స్ డిఫరెంట్ కీ చైన్స్ అయితే ఉన్నాయన్నమాట. అంటే నేమ్ మాత్రమే కాకుండా పిల్లలకి బాగా నచ్చే బొమ్మలుంటాయి కదా! బైక్స్, కార్స్ ఇలాంటివి కూడా కీ చైన్ లాగా పెట్టారనమాట. పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా. చూడండి గన్ కీ చైన్స్ ఉంటాయి కదా! అలా డిఫరెంట్‌గా ఉన్నాయి. పిల్లలకైతే బాగా ఇష్టం ఇలా. మా పిల్లలకైతే స్పెషల్‌గా బాగా ఇష్టం. అలాంటివన్నీ కొనాలి అనుకుంటూ ఉంటారు. ఇక్కడ చూడండి చాలా మంచి ఐటెమ్స్ అయితే ఉన్నాయి. బట్టల విషయంలో అయితే లేడీస్‌కి అయితే చాలా ఇష్టంగా ఉంటుంది కదా! అలా చాలా రకాల బట్టలైతే ఉన్నాయి. ఓవరాల్‌గా చూపిస్తున్నాను ఏమేమి ఐటెమ్స్ ఉన్నాయి అనేది ఒకసారి చూస్తారని చెప్పేసి. ఇంకా కొన్ని ప్లేస్‌లలో స్పైసెస్ ఉంటాయి కదా! ఆ స్పైసెస్ స్టాల్స్ అయితే ఈసారి అయితే తక్కువగానే ఉన్నాయని చెప్పాలి. లాస్ట్ టైమ్ అయితే ఒక లైన్ మొత్తం కూడా ఈ డ్రై ఫ్రూట్స్, స్పైసెస్ ఇవే ఉన్నాయి. ఈసారి అయితే చాలా తక్కువ ఉన్నాయి. కొంచెం ప్రైస్ కూడా మనకి నార్మల్‌గా బయట దొరికేవే అంత ప్రైజే ఉంది అనిపించింది. అంటే బయట ఎంత ఉంటుందో అంతే ఉంది అనిపించింది. క్వాలిటీ కూడా హెవీ క్వాలిటీ లాగా అంటే మనకి ఇక్కడ చూడగానే డిఫరెంట్ క్వాలిటీ కనిపిస్తాయి కదా! బయట కన్నా. అలా క్వాలిటీగా కూడా ఏమి అనిపించలేదు. లేదంటే నాకే తెలీదు కానీ బయట ఉన్నవే ఉన్నాయి కదా! అంటే బయట దొరికే ప్రైస్‌లోనే ఇక్కడ కూడా వస్తున్నాయి అనిపించింది. ఇంకా చూడండి ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ డిఫరెంట్ హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి చూడండి. లెదర్ బ్యాగ్స్, హ్యాండ్‌మేడ్ బ్యాగ్స్ అలా ఉన్నాయి. ఇంకా ఇక్కడ కూడా కొంచెం డ్రై ఫ్రూట్ స్టాల్స్ ఉన్నాయి. ఇందులోనే స్పైసెస్ కూడా అటాచ్ చేశారు. లాస్ట్ టైం నేను చూసినప్పుడైతే స్పైసెస్‌కి సెపరేట్ స్టాల్ ఉంది. అందులో కూడా డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కానీ స్పైసెస్ ఎక్కువ క్వాంటిటీలో కనిపించాయి. ఇప్పుడు దాల్చిన చెక్క స్టిక్స్ ఉంటాయి కదా! అవి పెద్ద స్టిక్స్‌తో చాలా పెద్దగా కనిపించాయి. రూ. 100కి ఒక ప్యాకెట్ లాగా అలా డిఫరెంట్‌గా పెట్టారు. ఇప్పుడైతే అలా అంత పెద్ద స్టిక్స్ అయితే లేవు. స్టిక్స్ ఉన్నాయి కానీ అంత పెద్దగా లేవు. మనకి మార్కెట్‌లో దొరికేలాగానే మార్ట్స్‌లలో దొరుకుతూ ఉంటాయి కదా! షాపింగ్‌కి వెళ్ళినప్పుడు అలాగే అనిపించాయన్నమాట. ఈసారి పెద్దగా ఏమి అనిపించలేదు. కానీ డిఫరెంట్ డ్రై ఫ్రూట్స్ అయితే ఉన్నాయి. అన్నీ ఒకే చోట ఉన్నాయన్నమాట. ఆమ్లా, ఇంకా మ్యాంగో దాంతో పాటుగా కొంచెం కివి ఉంటాయి కదా! ఇలా డిఫరెంట్ డ్రై ఫ్రూట్స్, చెర్రీస్ ఇలాంటి అన్ని డ్రై ఫ్రూట్స్ అయితే ఉన్నాయి. ఒక చోట కాకుండా ఇంకా సాఫ్రానీ ఉంటుంది కదా! అదైతే రూ. 280 గ్రామ్ అంట. 1 గ్రాము ఉంటుంది కదా! 1 గ్రాము ఆర్ 10 గ్రామ్స్ 1 గ్రామ్స్ ఆర్ 1 తులా
సరిగ్గా ఐడియా లేదు. చిన్న బాక్స్‌లో వస్తుంది. 1 తులా అనుకుంటా. అదొచ్చేసి 280 రూపీస్ బాక్స్ చెప్పారు. లాస్ట్ టైం మేము తీసుకున్నప్పుడైతే 300 ఉండే. ఇక్కడ కొంచెం 2 ఇయర్స్ బ్యాక్ 300 ఉండే. ఇప్పుడైతే కొంచెం తక్కువ ఉంది. ఆ ఫ్లేవర్ కూడా మనకి మనం దాన్ని స్మెల్ చేసినప్పుడు ఆ ఫ్లేవర్ మనకి ఎగ్జాక్ట్‌గా ఒరిజినల్‌ని మనం గుర్తించగలిగితే తీసుకోవచ్చు. మనం దాన్ని తెలిసి ఉంటే తీసుకోవచ్చు. లేదు అనుకుంటే మనకి అది ఎగ్జాక్ట్ ఫ్లేవర్ తెలియకుండా తీసుకుంటే అది ఒరిజినలా కాదా అన్న డౌట్ మనకు కూడా ఉంటుంది. వాళ్ళు ఏమిచ్చినా కూడా తీసుకుంటాము. చూడండి ఇక్కడ మాస్కులు కూడా ఉన్నాయి. జాతర లేదంటే ఇట్లాంటి ఎగ్జిబిషన్స్ అనగానే ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి కదా! ఎక్కువగా మనం చూస్తూ ఉంటాము ఇలాంటివి వేసుకొని తిరగడం. పిల్లలు కూడా కొంచెం ఇలాంటివి కావాలి అనుకుంటూ ఉంటారు. బావుంటాయి చూడటానికి. వాళ్ళు కూడా కొంచెం భయపెట్టినట్లుగా ఫీల్ అవుతూ ఉంటారనమాట పిల్లలు అలాంటివి వేర్ చేసి. చూడండి ఇక్కడ పోంచోస్ ఉంటాయి కదా! బ్లౌజ్ పోంచోస్ ఉంటాయి. ఇదొక్కటి వేసుకుంటే చాలు. ఎలాంటి ఆర్నమెంట్స్ మనం వేసుకోవాల్సిన అవసరం లేదు. సింపుల్‌గా ప్లెయిన్ శారీ వేసుకున్నా కూడా ఇదొకటి వేసుకుంటే చాలా హెవీగా కనిపిస్తుంది. ఎటువంటి ఎక్స్‌ట్రా జ్యువెలరీ ఇలాంటివేం అవసరం ఉండదు. చాలా చూడటానికి హెవీగా కనిపిస్తుంది. అన్ని ఫంక్షన్స్‌కి సెట్ అవుతుంది. మెయిన్‌గా సింపుల్ శారీస్ ఉంటాయి కదా! ప్లెయిన్ శారీస్ లేదంటే ఎటువంటి హెవీ వర్క్ రాకుండా సాఫ్ట్‌గా ఉండే శారీస్ ఉంటాయి కదా! పట్టు శారీస్ కాకుండా ప్లెయిన్ శారీస్ కొంచెం లేజర్ శారీసు డైలీ వేర్ శారీస్ లాగా కనిపిస్తూ ఉంటాయి. అలాంటి సాఫ్ట్ శారీస్‌కి ఇదైతే పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. దీని ప్రైస్ వచ్చేసి 2500 చెప్పారు. మనం అడిగితే ఇంకా తక్కువకైతే ఇస్తారు. చూడండి వేర్ చేసుకుంటే ఎంత హెవీగా ఉందో. ఇది ఆల్రెడీ నెక్ వరకు ఉంటుంది కాబట్టి మనం ఎక్స్ట్రా ఏం వేసుకోవాల్సిన అవసరం ఉండదు. వేసుకున్నా కనిపించదు. ఆ శారీ వేర్ చేసుకుంటే ఇంకా చాలా బాగా ఉంటుంది. శారీకైతే పోంచోస్ అనమాట. చాలా బాగా అనిపించింది. కొంచెం తక్కువ ప్రైస్‌లో కూడా ఉంటాయి. ప్రైస్ బార్గెయిన్ చేసుకోవచ్చు. కొంచెం తగ్గించి ఇస్తాము అని చెప్పారు. చూడండి నైట్ అయ్యేసరికి ఎంతమంది జనం ఉన్నారో. ఇంకా ఇక్కడ ఫుడ్ స్టాల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ 80 రూపీసే ఉంది. బజ్జీ మిర్చి అని చెప్పాను కదా! ఆ ప్లేట్ 80 రూపీసే ఉంది. ఇంకా వేరే చోట అయితే 70 రూపీసే ఉంది. ఆల్మోస్ట్ నైట్ అయింది చూడండి. మూన్ కూడా వచ్చేసాడు. ఇంకా ఇక్కడ మామూలుగా చలికి ఇయర్స్ క్లోజ్ చేసుకోవడానికి కోసం అనైతే ఇవి చూస్తున్నామనమాట. 150 రూపీస్ అలా చెప్పాడు. ఇంకా మనం అడిగితే 100కి కూడా ఇస్తారనమాట. ఇంకా క్లిప్స్, చిన్న చిన్న హెయిర్ బ్యాండ్స్, సెట్స్ ఇవైతే ఇక్కడ ఉన్నాయి. చాలా రకాలైతే ఉన్నాయి. చాలా బాగున్నాయి కూడా. ఈ స్టాల్లోనే లోపల బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి. బాగున్నాయండి బ్యాంగిల్స్ అయితే. డిఫరెంట్‌గా ఉన్నాయి. చాలా రకాల బ్యాంగిల్స్ అయితే ఉన్నాయి. ఇలా హ్యాంగింగ్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా! ఇవైతే చాలా ఇయర్స్ అయింది తీసుకుని నేను. మళ్ళీ ఇప్పుడు తీసుకున్నాను. బాగున్నాయి. మామూలుగా చార్మినార్ దగ్గర ఏ ప్రైస్ అయితే ఉంటుందో మ్యాక్సిమం అదే ప్రైస్ ఉంది. ఎక్కువ ఉంటుంది ఎగ్జిబిషన్‌లో అనుకున్నాం కానీ అలా అయితే ఏం లేదండి. సెట్ 100 రూపీస్‌లో ఉంది. 4 బ్యాంగిల్స్ 100 రూపీస్ సెట్స్ ఉంటాయి కదా! అలా అయితే ఉంది. రీజనబులే అనిపించింది. చాలా తక్కువ అంటే మామూలుగా హెవీ ప్రైస్ అయితే కాదు. పర్లేదు. రీజనబుల్‌గానే అనిపించింది. ఇంకా ఇందులోనే చాలా రకాలున్నాయి. మల్టీ కలర్స్ ఉన్నాయి. ప్లెయిన్ కలర్స్ ఉన్నాయి. డిఫరెంట్‌గా ఉన్నాయి. బ్యాంగిల్స్ లోపలికి వెళ్లి చూస్తే మాత్రం చాలా బాగా ఎక్కువ బ్యాంగిల్స్ ఉన్నాయి అనిపించింది. చూడండి. బ్యాంగిల్స్ మాత్రమే కాదు. మనం మగ్గం వర్క్‌తో వచ్చిన డిజైన్ ఉంటుంది కదా! హెయిర్‌కి పెట్టుకోవడానికి. బ్రైడల్ హెయిర్ స్టైల్స్‌లో ఉంటుంది కదా! మనం ఫ్లవర్స్‌కి బదులుగా మగ్గం వర్క్ అలా సెట్ చేసుకోవడానికి ఏదైనా ఫెస్టివల్‌కి లేదంటే ఫంక్షన్స్‌కి సెట్ చేసుకునే విధంగా ఉన్నాయన్నమాట. ఇంకా ఇక్కడ చూడండి హ్యాండ్ మేడ్ లాగా ఉన్నాయి. కొంచెం డిఫరెంట్‌గా ఉన్నాయి. హ్యాండ్ బ్యాగ్స్, నార్మల్‌గా లెదర్ బ్యాగ్స్ ఉంటాయి కదా! అలాంటి బ్యాగ్స్‌తో వచ్చాయన్నమాట. బ్యాగ్స్ ఉన్నాయి. ఈ వినాయక బ్యాగ్ వచ్చేసి మామూలుగా కిడ్డీ బ్యాంక్ అనమాట. అందులో మనం మనీ వేసుకోవచ్చు. ఓపెన్ ఉంది. మనీ వేసుకునే విధంగా కిడ్డీ బాక్స్ ఎలా ఉంటుందో అలా అయితే ఉందన్నమాట. చూడండి ఎంత డిఫరెంట్‌గా మంచి లుక్స్‌తో ఉన్నాయో. ఫ్లోరల్ డిజైన్ ఉంది. కలంకారీ డిజైన్ ఉంటుంది కదా! అలాంటి డిజైన్ కూడా ఉందన్నమాట. ఇంకా రైడ్స్‌కైతే వచ్చేసాము. కప్ అండ్ సాసర్ రైడ్ ఉంటుంది కదా! ఆ రైడు నాకైతే రైడ్స్ అంటేనే భయం అనిపిస్తుంది. చాలా రైడ్స్ అయితే ఉన్నాయి. పిల్లలకు మాత్రమే కాకుండా పెద్దవాళ్ళకు కూడా రైడ్స్ అయితే ఉన్నాయి. చూడండి ఓవరాల్‌గా రైడ్స్ దగ్గర కూడా ఎంతమంది జనాలున్నారో. మోటు పట్లులో మోటు ఉంటాడు కదా! ఆ మోటునైతే ఇక్కడ పైన పెట్టారు. కింద రైడ్ అనమాట. ఇది కూడా కప్ అండ్ సాసర్ లాంటి రైడే. కాకపోతే అది పెద్దవాళ్ళ కోసం, ఇది చిన్న పిల్లల కోసం. పిల్లలు భయపడకుండా కొంచెం ఎంజాయ్ చేసే విధంగా ఇలాంటి రైడ్స్‌లో ఎక్కొచ్చు. పిల్లలే కాదు పిల్లల పేరెంట్స్ కూడా ఎక్కారు.
కొంచెం పెద్దవాళ్ళు కూడా ఎక్కారనమాట. అంత స్పీడ్‌గా వెళ్ళదు. ఇంకా ఇక్కడ చిన్న జాయింట్ వీల్ కూడా ఉంది. పెద్దది కూడా ఉంది. ఇంకా ఇది చూడండి రేంజర్ అని ఉంది. ఇది మరీ భయంకరంగా అనిపించింది. చూడటానికే నాకు కొంచెం ఇలా అనిపిస్తే అందులో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి అని. అయినా కూడా కొంతమంది అడ్వెంచర్‌గా ఉంటుందని కొంచెం ఎక్సైటెడ్‌గా ఫీల్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు. చాలా ఇష్టంగా రైడ్స్ చేసేవాళ్ళు ఉంటారు. ఇంకా ఇది హెలికాప్టరు. మామూలుగా ఇలా రౌండ్ తిరుగుతూ పైకి వెళ్తుంది. మళ్ళీ సేమ్ అలాగే రౌండ్ తిరుగుతూ కిందికొస్తుంది. పిల్లలకైతే చాలా బావుంటుంది. ఇంకా ఇది కూడా సేమ్ రౌండ్ తిరుగుతూ పైకి వెళ్తుంది. రౌండ్ తిరుగుతూ కిందికొస్తుంది. ఇది కొంచెం బెటరే అనిపించింది అన్నిట్లో. అంటే కాకపోతే పెరుగుతున్న కొద్దీ హైట్ ఫోబియా ఉంటే కొంచెం భయపడతారేమో కానీ అంత ఎఫెక్టివ్‌గా ఏమనిపించలేదు. కొంచెం ఉన్న వాటిలలో ఇది కొంచెం బెటరేమో అనిపించింది. కొంచెం స్లోగానే వెళ్తుంది. స్లోగానే వస్తుంది. కాకపోతే రౌండ్‌గా తిరుగుతుంది అంతే. ఇంకా సేఫ్‌గా కూడా ఉంది. మనకి కూర్చోగానే క్లోజ్ చేస్తున్నారు. స్టీలు రాడ్స్ ఉంటాయి కదా! వాటితో క్లోజ్ చేసి పెడుతున్నారనమాట. రౌండ్‌గా తిరుగుతూ పైకి వెళ్ళి మళ్ళీ సేమ్ రౌండ్‌గా తిరిగి కిందికొస్తుంది. ఇంకా ఇది కూడా కొంచెం ఫాస్ట్‌గానే ఉంది. ఇంకా తిరగడం కూడా చూడటానికి రౌండ్‌గా అనిపిస్తుంది కానీ పైకి కొంచెం స్పీడ్ అయిన కొద్దీ షేక్ అవుతూ ఉందనమాట. ఇది కూడా కొంచెం స్పీడ్ ఎక్కువ పెరిగిన కొద్దీ కొంచెం భయంకరంగానే అనిపిస్తుంది. అందులో వెళ్ళే వాళ్ళైతే ఎంజాయ్‌గానే ఉన్నారు. కాకపోతే చూసేకి నాకైతే అలా అనిపించింది. ఇంకా ఇక్కడ క్యామెల్ ఉంటుంది కదా! క్యామెల్ రైడ్ అనమాట. ఈ క్యామెల్స్ కూడా రౌండ్‌గా తిరుగుతూ పైకి కిందికి పెటల్స్ లాగా పైకి కిందికి ఊగుతూ ఉంటాయన్నమాట. ఇందులో కూడా కొంచెం పెద్దవాళ్ళు, కొంచెం చిన్నవాళ్ళు అంటే చిన్న పిల్లలతో పాటు పెద్దవాళ్ళని కూడా కూర్చోబెట్టారు. ఈ రైడ్స్ కూడా బాగున్నాయి. ఈ రేంజర్ రైడ్ అయితే కొంచెం డేంజర్‌గానే అనిపించింది. పైకి వెళ్ళి కిందికొస్తుంది. స్టార్ట్ అయ్యేటప్పుడు మాత్రం కొంచెంగా స్టార్ట్ అయ్యి ఎండ్‌కొచ్చేసరికి పైన ఒక 2 సెకండ్స్ నిల్చుని మళ్ళీ రివర్స్ వస్తుందనమాట. ఒకేసారి కింద పడినట్లు ఫీలింగ్ అయితే వస్తుంది. కాకపోతే టోటల్‌గా క్లోజ్ చేసి, లాక్ చేసి పెట్టారనమాట. ఎవరికీ ఎలాంటి హార్మ్ జరగకుండా రివర్స్ తలక్రిందులుగా పెట్టేసి మరీ అక్కడ హోల్డ్ చేస్తున్నారు పైన. ఇంత డేర్ చేసిన వాళ్ళైతే నిజంగా చాలా డేర్ ఉందనే అనుకోవాలి. చాలా చూడటానికే అమ్మో అనిపిస్తుంది అలా ఆగినప్పుడు. కానీ రైడ్ చేసే వాళ్ళైతే చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నారు. ఇంకా ఈ రైడ్‌కే చాలామంది జనాలు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. చూడండి ఇందాక నేను చెప్పాను కదా! పైకి వెళ్ళి కిందికి వస్తుందని చెప్పేసి. సేమ్ అలాగే అనమాట. అదే ఈ రైడు చూడండి పెండ్యులం లాగా ఉంటుంది. కాకపోతే ఇది వేరే అనమాట. అయితే ఇంతకుముందు నేను మీకు చూపించాను కదా! స్పీడ్ పెరిగే కొద్దీ షేక్ అవుతుందని చెప్పేసి. పైకి కిందికి అవుతుంది రివర్స్‌లో. అందులో ఉన్నవాళ్ళు పెద్దగా కేకలు పెడుతున్నారు. ఎందుకు కేకలు పెడుతున్నారో అర్థం కావట్లేదు. ఎక్సైట్‌మెంట్‌కా లేదంటే భయానికా అనేదైతే తెలియట్లేదు. ఇంకా జెయింట్ వీల్ చూడండి. జెయింట్ వీల్ కూడా పెద్దది ఉంది. దాంతో పాటు చిన్నది కూడా ఉంది. ఆ జెయింట్ వీల్ పక్కన కూడా ఒక లోపల అయితే కార్ రేస్ ఏదో జరుగుతుందన్నారు. మేమైతే లోపలికి వెళ్ళలేదు. మామూలుగా కార్ రేస్ అలా జరుగుతుంది అనైతే చెప్పారు. ఇంతకుముందు కూడా చూసాము అన్నారు. ఇంకా దాని గురించి అయితే నాకు క్లియర్‌గా తెలీదు. కార్ రేస్ ఉంటుందనైతే ఒక ఐడియా అంతే. అది లోపల ఏం జరుగుతుందనేది అయితే తెలీదు. బయట అడిగితే కార్ రేస్ ఉంటుందనైతే చెప్పారు. బయట ఉన్న టికెట్ కౌంటర్ దగ్గర ఉంటారు కదా! వాళ్ళని అడిగితే మాత్రం అది కార్ రేస్ అని చెప్పారు. ఇంకా చూడండి జెయింట్ వీల్ కొంచెం స్లో అయిపోయింది. ఇది ఆల్రెడీ ఈ రైడ్ అయిపోయి ఇంకా దిగే టైం అయితే వచ్చేసింది. ఇంకా కొలంబస్ ఉంటుంది కదా! కొలంబస్ కూడా ఉంది. ఇది కూడా పెద్ద డేంజర్ అయితే ఏమనిపించలేదు. కొంచెం పర్లేదు. పిల్లలు కూడా కొంచెం ఎంజాయ్ చేస్తున్నారు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూర్చున్నారు. కొంచెం బానే అనిపించింది. ఇప్పుడు స్లో మోషన్‌లో ఉంది కానీ కొంచెం సేపు అయ్యాక కొంచెం ఫాస్ట్‌గా ఊగుతుంది. ఇది కూడా పర్లేదనిపించింది. ఇంకా మా పిల్లలైతే ఇంకా చిన్నోడు ఈ రైడ్ ఎక్కుతాను అని చెప్పాడు. ఇంకా వాళ్ళకి పిల్లలకి పర్లేదు అనిపించిన రైడ్స్ అయితే మేము ఎంకరేజ్ చేస్తూ ఉంటాము. ఇదైతే సేమ్ హెలికాప్టరు ఇందాక చూపించాం కదా! అలా కింద నుంచి రౌండ్ సర్కిల్ తిరుగుతూ పైకి వెళ్తుంది. సేమ్ మళ్ళీ ఇదే రౌండ్ సర్కిల్‌లో కిందికొస్తుందనమాట. పిల్లలు చిన్న పిల్లలు ఉంటారు కదా! వాళ్ళైతే ఇలాంటివి బాగానే ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే లోపల కూర్చోవడానికి ఉంటుంది. ఇంకా క్లోజింగ్ కూడా ఉంటుంది. 9 ఇయర్స్, 10 ఇయర్స్ బిలో పిల్లలైతే ఇలాంటి రైడ్స్ చేసుకోవచ్చు. కొంచెం పెద్ద పిల్లలు అంటే పెద్ద వాళ్ళకైతే ఇంకా ఇందులోకి ఇలాంటి చిన్న రైడ్స్‌కైతే అలో లేదనమాట.
ఇంకా రైడ్స్ ఏవైనా కూడా పిల్లలు వెళ్తాము అంటే ఎంకరేజ్ చేస్తాము. కాకపోతే పిల్లలు ఒక్కరే కాకుండా వాళ్ళతో పాటు ఎవరో ఒకరు ఉంటే బావుండు అనిపిస్తుంది. ఇలాంటి చిన్నవి కాదు, కొంచెం పెద్ద బాబు కోసం పెద్ద రైడ్స్ ఏవైనా పెద్దవాళ్ళు ఉంటే బావుండు అనిపిస్తుంది. కాకపోతే నేనైతే డేర్ చేయలేను. మా వారు కూడా అంతగా ఇంట్రెస్ట్ చూపించరు ఇలాంటి అంటే రైడ్స్ వాటి కోసం. వెళ్తారు, ఎంజాయ్ చేస్తారు, రైడ్స్‌లో కూడా ఇష్టపడతారు. కానీ ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే చూపించరు. ఫోర్స్ చేసినప్పుడైతే ఖచ్చితంగా వెళ్తారు. ఇది పైకెళ్ళి ఆల్రెడీ కిందికొచ్చింది. ఈ రైడ్ అయితే మా పెద్ద బాబు వెళ్ళడానికైతే రెడీ అయ్యాడు. ఇది స్ట్రెయిట్‌గా పైకెళ్తుంది. అంటే రౌండ్ రౌండ్ తిరుగుతూ స్ట్రెయిట్‌గా పైకెళ్ళి మళ్ళీ అలాగే కిందికైతే వస్తుంది. అయితే ఈ రైడ్‌కి ఈచ్ వన్ 100 రూపీస్. ఇందాక చూపించిన హెలికాప్టర్‌కి 80 రూపీస్. కిడ్స్ వాటికైతే 80, 100 అలా ఉన్నాయి. ఇంకా ఇలాంటి రైడ్స్‌కి 100, 120, 150 అలా ఉన్నాయన్నమాట ప్రైజెస్ అయితే. జెయింట్ వీల్‌కి ఇలా రేంజర్ ఉంది కదా! ఆ రేంజర్‌కి 150 రూపీస్ అలా ఉన్నాయన్నమాట. ప్రైజెస్ అయితే డిఫరెంట్‌గానే ఉన్నాయి. ప్రతి దానికి డిఫరెంట్‌గానే ఉన్నాయి. ఒకే టికెట్ లాగా అంటే ఒకే స్టాల్ దగ్గర కాకుండా ఏ రైడ్‌కి అక్కడే స్టాల్ ఉందన్నమాట. రైడ్ దగ్గరే. ఇప్పుడు ఈ రైడ్ ఉంది. దీనికి సైడ్‌లోనే స్టాల్ అయితే ఉంది. ఇంకా ప్రతి స్టాల్‌కి అలాగే అనమాట. ప్రతి రైడ్‌కి అలాగే పక్కన టికెట్ కౌంటర్ ఉంది. టికెట్ తీసుకొని ఇంకా అక్కడే టికెట్ తీసుకొని అక్కడే వెళ్ళాలి. అన్నిటికి ఒకే దగ్గర అలా అయితే ఏం లేదండి. ఏ స్టాల్ దగ్గర అక్కడే టికెట్ కౌంటర్ కూడా సెపరేట్‌గా ఉంది. చూడండి పైకెళ్తుంది. ఇంకా మేము రైడ్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని వచ్చిన తర్వాత అంటే ఆ ఏరియా అంతా చూసి వచ్చేటప్పుడు రిటర్న్ అయ్యేటప్పుడు మాకు ఇక్కడ ఈ స్టాల్ అయితే కనిపించిందనమాట. కోర్ట్ సెట్టింగ్ ఉంటుంది కదా! కోర్ట్ సెట్టింగ్ అదైతే పెట్టారు. ఇంకా అందరూ ఇక్కడ ఫోటోస్ తీసుకుంటూ, వీడియోస్ తీసుకుంటూ ఉన్నారనమాట. జైల్ సెట్టింగ్ ఉంటుంది కదా! కోర్టు, ఇంకా బోను, జైల్ సెట్టింగ్ కాదు కోర్టు, బోను అలా పెట్టారనమాట. ఇంకా వాదించుకుంటూ ఉంటారు కదా! అలా సెట్టింగ్స్ అయితే పెట్టారు. మనం ఫోటోస్ తీసుకోవచ్చు, కొంచెం సేపు వీడియో కూడా తీసుకోవచ్చు. ఎవరు రాకపోతే మన వెనక ఇంకెవరైనా క్యూ కడితే ఇంకా వాళ్ళకి ఇచ్చేసి మనం రావాలి కదా! ఎందుకంటే వాళ్ళు కూడా నిల్చుంటారు, వాళ్ళు కూడా ఫొటోస్ తీసుకోవాలి కాబట్టి కొంచెం సేపు ఒక 5 మినిట్స్ అయితే ఇక్కడ టైం స్పెండ్ చేసేసి వచ్చేసామన్నమాట. ఈ ఆయిల్ తప్ప ఇంకే ఆయిల్ వాడము అని ప్రామిస్ చేయాలని చెప్తున్నారు. కొంచెం ఫన్నీగా అనిపించింది. ఆ తర్వాత వచ్చేటప్పుడు ఈ మిషన్ కనిపించిందండి. ఇదైతే చాలా బాగా అనిపించింది, బాగా యూజ్ఫుల్ అనిపించింది. మనం పిండి చపాతీ చేసే పని లేకుండా అంటే చపాతీ రుద్దుతాం కదా చపాతీల కర్రతోటి, అలా టైం లేనప్పుడు వర్కింగ్ ఉమెన్స్కి అయితే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. అలా రుద్దాల్సిన పని లేకుండా ఇది నాన్ స్టిక్గా ఉంది. జస్ట్ పిండి పెట్టేసి ఇందులో ప్రెస్ చేస్తే 1 టైం ప్రెస్ చేస్తే అది చపాతీ అవుతుంది. అంటే మనం రుద్దినప్పుడు పిండి రోటీ ఎలా అవుతుందో అలా అవుతుందనమాట. పూరి ప్రెస్ చేసుకుంటాం కదా! సేమ్ అలాగే ప్రెస్ చేసుకుంటే అవుతుందనమాట పెద్దగా. ఆ తర్వాత కొంచెం సేపు అటు ఒక 10 సెకండ్స్, ఇటు ఒక 10 సెకండ్స్ అలా కాల్చుకొని కొంచెం రెడ్‌గా అవుతుంది కదా! అలా అయ్యేటప్పుడు క్లోజ్ చేస్తున్నారు. అప్పుడు ఆటోమేటిక్‌గా చాలా పెద్దగా పొంగుతుంది. ఆయిల్ కూడా ఏం వేయాల్సిన అవసరం లేదు. నార్మల్‌గా పుల్కా చేసుకుంటాం కదా! అలాగానే ఉంది చపాతీ. కాకపోతే లేయర్‌గా వస్తుంది. మనం ఇంట్లో చేసుకున్నా కూడా ఇలా రాదు. అంత సాఫ్ట్‌గా లేయర్‌గా అంటే మొత్తం పొంగుతుందనమాట. 2 లేయర్స్‌గా సెపరేట్ చేసుకోవచ్చు. అలా అయితే వస్తుంది చూడండి. ఇంకా దాన్ని క్లోజ్ చేస్తారు. క్లోజ్ చేయగానే ఆటోమేటిక్‌గా ఇలా రెడ్‌గా అయింది కదా! అంటే వన్ సైడ్ కాలింది అనుకున్నప్పుడు ఇలా క్లోజ్ చేశారు. ఆటోమేటిక్‌గా ఇలా పొంగుతుంది. అంటే పైన వేడి, కింద వేడి ఉంటుంది కదా! ఆ ప్రెషర్‌కి ఇదైతే పొంగుతుంది. నేను ఇంకా దాన్ని టచ్ చేసి కూడా చూశాను. ఓపెన్ చేసి అంటే మామూలుగా టచ్ చేస్తే తెలుస్తుంది కదా! పైన లేయర్, కింద లేయర్ సెపరేట్‌గా ఉందని. అలా అయితే అక్కడ అడిగితే మాత్రం ఆయన 5500 ఇప్పుడు మాత్రం డిస్కౌంట్‌లో 4500 అని చెప్పారు. కొంచెం ఆన్‌లైన్‌లో సెర్చ్ చేస్తే నాకైతే ఇంకా చాలా తక్కువకే అనిపించింది. 2000 లోపే ఉంది. ఇంకా ఇక్కడ కూడా చూడండి చాలా రకాల సెరామిక్ ఐటెమ్స్ అయితే ఉన్నాయి. చాలా మంచిగా అనిపిస్తున్నాయి. కప్స్, గ్లాస్ ఐటెమ్స్ ఇవన్నీ కూడా చాలా రకాలున్నాయి. ఇలాంటి స్టాల్స్ కూడా చాలా ఉన్నాయి. కార్పెట్స్ కూడా చాలా బాగున్నాయి. మంచి ఐటెమ్స్ అయితే కొంచెం రీజనబుల్‌గానే తీసుకొచ్చుకోవచ్చు. కొంచెం డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉన్నాయి. ఇలా చాలా రకాల ఐటెమ్స్ అయితే ఉన్నాయి. పర్చేస్ చేసుకుంటే మాత్రం చాలా మంచి కలెక్షన్ అయితే మన దగ్గర ఉంటుంది. ఇదండి మన నుమాయిష్ ఫుల్ వీడియో. వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. దాంతోపాటు మీకు తెలుసు కదా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.